తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రత్యేకించి ఈ సంవత్సరం 29వ తారీఖున శని మారుతూ ఉన్నాడు. అర్ధాష్టమ శని ప్రభావం ధనస్సు రాశి వారిపైన ఎలా ఉండబోతోంది? ఏ ఏ రంగాల వారికి కలిసి వస్తుంది? శని అనుగ్రహం పొందాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ధనుసు రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? నాకు అన్నట్టు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతోంది వీళ్ళకి ఈ సంవత్సరం నుంచి కదా. దాదాపుగా 2.5 సంవత్సరాలు ఉంటుందా అండి ప్రభావం? అర్ధాష్టమి అంటే రాశి శని భగవానుడు ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాయి. కానీ మీరన్నట్టుగా ధనుస్సు రాశి వారికి శని మారుతున్నా కానీ అర్ధాష్టమ శని దోష ప్రభావం మాత్రం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ధనుస్సు రాశి వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క మార్చి 29వ తారీఖు నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు. మనకు ఈ యొక్క ఉగాది నుంచి మార్చి 30వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి 19వ తారీఖు వరకు ఉన్నటువంటి టైంని 3 టైం జోన్స్ లాగా మనం డివైడ్ చేసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా మే 14వ తారీఖు రోజున మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు. కాబట్టి మార్చి 30 నుంచి మే 13వ తారీఖు వరకు గురువు షష్టమ రాశి ప్రభావం చేత చాలా మటుకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. అందులో సందేహం లేదు. మే 14 నుంచి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నటువంటి దరిమల తప్పకుండా యోగకారకమైనటువంటి పరిస్థితులు వీరు పొందుతారు. అయితే మార్చి 29 నుంచి ఈ యొక్క శని భగవాన్ల వారు మీనరాశిలోకి ప్రవేశం చేస్తూ జూలై 12వ తారీఖు వరకు మీనరాశిలో ఉన్న జూలై 12 నుంచి వక్రీకరించి టైప్ 2 జోన్లో భాగంగా టైప్ 1 జోన్లో భాగంగా ఇక్కడ మార్చి 29 నుంచి జూలై 12 వరకు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అంటే అర్ధాష్టమ శని దోష ప్రభావము మరియు షష్టమ గురు ప్రభావం మే 14 వరకు కూడా వెరసి ఈ సంవత్సరం ఉగాది నుంచి మే 14 వరకు గురువు అనుకూలము, శని అనుకూలంగా ఉండడు. కానీ మే 14 నుంచి గురువు అనుకూలంగా ఉన్నా జూలై 12 వరకు శని అర్ధాష్టమ శని దోష ప్రభావం వలన ఏమవుతుంది? ధనపరమైనటువంటి విషయాల్లో, కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయాల్లో, పనులలో అనుకూలత విషయాల్లో ఏ రకంగా ఇబ్బందులు ఉండవు. కానీ ఎక్కువగా శారీరక శ్రమ, అనుకున్నటువంటి పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి అర్ధాష్టమ శని ప్రభావం వలన టైప్ 1 జోన్లో. ఇక టైప్ 2 జోన్లోకి మనం ఎంటర్ అయినామంటే మే 14 నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం. మే 14 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో, ఈ కాలంలో భాగస్వాముల మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ, దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ, ఎవరితో శత్రుత్వ భావాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా మిత్రులైపోతారు. మీరే ఎక్కువగా మంచిని పొందుతారు. కాబట్టి ఇది అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. ముఖ్యంగా విద్యార్థులకి మే 14వ తారీఖు తర్వాత మంచి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మార్చి 30 నుంచి మే 14 వరకు విద్యార్థులకి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఎక్కువగా కష్టపడాలి. కానీ మే 14వ తారీఖు నుంచి గురువు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత విద్యార్థులకి మాత్రం చాలా యోగదాయకంగా ఉంటుంది. కష్టపడడం అనేటువంటిది పెట్టుకోండి. ఇక టైప్ 2 జోన్లో సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు కర్కాటకంలో స్థితి పొంది ఉంటాడు. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11. ఈ కారణం చేత ఏమవుతుంది? ప్రధానంగా అష్టమ గురు ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఈ కారణం వల్ల ధనపరమైనటువంటి నష్టాలు, టైప్ 2 జోన్లో భాగంగా చెప్తున్నాను, ధనపరమైనటువంటి నష్టాలు సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఉంటాయి. కాబట్టి అక్టోబర్, నవంబర్ 11 రోజులు, అక్టోబర్ 30 రోజులు, 41 ప్లస్ 23 రోజులు, దాదాపుగా 45 రోజుల పాటు ధనపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఎప్పుడు సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 వరకు. ఇక గమనించుకున్నట్లయితే జూలై 13 నుంచి మీనంలో వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు శని భగవాన్ వారు. ఎప్పటి వరకు? ఈ సంబంధించినటువంటి అక్టోబర్ 10వ తారీఖు వరకు మీనంలోనే స్థితి పొంది ఉంటాడు. అప్పుడు జూలై
13 నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు. కాబట్టి ఇంచుమించు మీకు మే 14 నుంచి సెప్టెంబర్ 28 గురుడు అనుకూలము, జూలై 13 నుంచి అక్టోబర్ 10 అంటే ఇంచుమించు సరి సమానం. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత, కొన్ని రోజుల గ్యాపే మంచిగా ఉండదు. కానీ జూలై 13 నుంచి అక్టోబర్ 10 వరకు ఉన్నటువంటి సమయం శని అనుకూలంగా ఉంటాడు, గురువు కూడా అనుకూలంగా ఉంటాడు. ఈ కారణం చేత అద్భుతమైనటువంటి విజయాలు మీరు పొందుతారు. ఉద్యోగస్తులకి చాలా ప్రతిభావంతంగా ఉంటుంది ఈ సమయం. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి నవంబర్ 11 వరకు కర్కాటకంలోనే గురుడు ఉంటాడు. నవంబర్ 11 నుంచి వక్రీకరించినటువంటి కర్కాటక గురుడు మీకు యోగిస్తాడు. కాబట్టి గురువు ఇక్కడ అనుకూలంగా ఉండడు, కానీ ఇక్కడ శని అనుకూలంగా ఉండబోతున్నాడు. ఎప్పటి నుంచి? జూలై 13 నుంచి అక్టోబర్ 9 వరకు. గురువు అనుకూలం లేకపోయినా శని ప్రభావము, రాహు ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత తప్పకుండా ఒక్క డబ్బు విషయంలో తప్ప అన్ని విధాలుగా యోగదాయకంగా స్థితిలో ఉంటారని చెప్పొచ్చు. ఇది టైప్ 2 జోన్లో భాగంగా. టైప్ 3 జోన్లో భాగంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశిలో నవంబర్ 12 నుంచి డిసెంబర్ 27 వరకు వక్రీకరించి ఉంటాడు. అలాగే డిసెంబర్ 27 నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా మిథున రాశిలోనే వక్రీకరించి ఉంటాడు. కాబట్టి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం ఈ నవంబర్ 12వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా, అంటే వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు అనుకూలంగా ఉంటాడు. కానీ ఇక్కడ ఏం జరగబోతుంది? ఇక్కడ అక్టోబర్ 10 నుంచి టైప్ 3 జోన్లో భాగంగా మీకు ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం కొంతకాలం ఉంటుంది. ఎప్పటి వరకు? జూలై 12వ తారీఖు వరకు. కానీ ఏలిన నాడి శని ప్రభావంలో కొంతకాలం ఉంటారమ్మా వీళ్ళు. ఎప్పటి నుంచి? ఇక్కడ అక్టోబర్ 10 నుంచి కుంభంలో వక్రీకరించి ఉంటాడు నవంబర్ 26 వరకు. అంటే అక్టోబర్ 10 నుంచి 21 రోజులు, నవంబర్ 26 వరకు, అంటే 26 + 21 ఎంత? 47 రోజుల పాటు ఇక్కడ ఏలిన నాడి శని ప్రభావం టచ్ అవుతుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు కదా, కర్మబంధం అనేటువంటిది ఉంటుంది కదా. ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలోనే ధనుస్సు రాశి వారు శని ప్రభావం వలన నూతన గృహ కొనుగోలు చేయాలనుకుంటే అది నెరవేరుతుంది. వివాహం కావాలి అనుకుంటే అది వివాహం జరిగి తీరుతుంది, అందులో సందేహం లేదు. ఇవన్నీ శుభ పరిణామాలే. కష్టములో మంచి వెతుక్కోవడం అంటే ఇదే. కాబట్టి ప్రతిదీ కష్టమని భావించకుండా దైవానుగ్రహాన్ని, ఇప్పుడు చెప్పినటువంటి గ్రహాల యొక్క సంబంధించినటువంటి విషయాన్ని 1-2 సార్లు మీరు చూసి ఆ నిర్ణయాలు గనక తగు సమయంలో గనక తీసుకుంటే తప్పకుండా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ప్రత్యేకించి ధనుసు రాశి మహిళలకు ఎలా ఉండబోతోందండి? ధనుస్సు రాశిలో జన్మించినటువంటి మహిళలకి మే 14వ తారీఖు వరకు అనుకూలంగా ఉండదు, కానీ మే 14వ తారీఖు తర్వాత అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు, మంచితనాన్ని చూసి అసూయ పడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నరదృష్టి పెరుగుతుంది, మీ మాటకి విలువ ఉంటుంది. ఇంతవరకు మీకు గౌరవం ఇవ్వనటువంటి వాళ్ళు ఇక నుంచి మీకు గౌరవం ఇవ్వడానికి మీకు ముందుకొస్తారు. అన్ని విధాలుగా బాగుంటుంది. సంతానం కోసం ఎదురు చూసే మహిళలకి సంతానం లభించి తీరుతుంది. అలాగే ప్రధానంగా బాధ్యతలు చేపడతారు. ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళలకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు అనేటువంటివి ఉంటాయి. చక్కగా యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం ధనుసు రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఉంటుంది అని చెప్పవచ్చు. మరి వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉంటారు, వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుందండి ధనుసు రాశి వారికి? ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే కానీ ఫలితం లభించదమ్మా. ఏదో అలవోకగా మనకు వచ్చేస్తుందిలే అనుకుంటే మాత్రం కష్టం. ఎందుకంటే మే 14 వరకు గురువు అనుకూలంగా లేడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆ సందర్భంలోనే ఉంటాయి. కాబట్టి ఎంత శని కూడా అర్ధాష్టమ శని దోషంలో ఉన్నాడు కాబట్టి విజయం అంత ఈజీ కాదనే విషయాన్ని గ్రహించుకొని కష్టపడడానికి ప్రయత్నం చేయండి. మే 14 తర్వాత సమీకరణాలు మారుతాయి, విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. అంతకుముందు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం మాత్రం మే 14 తర్వాత ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చాలా మటుకు కామ్గా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. అనవసరమైనటువంటి డాంబికాలకు కానీ, అనవసరంగా మీరు మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడానికి ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి వస్తుంది. కాబట్టి కొన్ని విషయాల్లో మీరు తగ్గి ఉండడమే మేలని విషయాన్ని గమనించుకోవాలి. పేరు ప్రతిష్టల కోసం డబ్బులని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టడానికి ముందుకు వెళ్ళకండి. ఇది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. డబ్బులు పోతాయి, పేరు రాదు, ఎటువంటి పరిస్థితి అనేటువంటిది శుభంగా ఉండదని గమనించుకోవాలి. ఇక
ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకైతే ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరమైనటువంటి కాంట్రాక్టులు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ధనము అంత తొందరగా మీ చేతికి రాదు. బిల్స్ పాస్ కావడానికి ఎక్కువగా కష్టపడతారు. అలాగే రైతులు ప్రధానంగా మే 14వ తారీఖు తర్వాత వేసేటువంటి పంటల్లో మీకు మంచి దిగుబడి అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా 2 పంటలు కూడా మీకు అనుకూలిస్తాయి. కమర్షియల్ పంటలు వేసుకునే ప్రయత్నం చేయండి. మంచి లాభసాటిగా ఉంటారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ ఫుడ్‌కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అనగా మంచి స్థితిలో ఉంటారు. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు న్యూ అకాడమిక్ ఇయర్‌లో మంచి లాభాలతో ఉంటారు. కొత్త బ్రాంచ్‌లు విస్తరణ చేస్తారని చెప్పవచ్చు. అలాగే సంబంధించినటువంటి సిమెంట్, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వీరు కాస్త జాగ్రత్తలు పాటించండి. ఎందుకనంటే అనవసరమైనటువంటి నిందలు పడేటువంటి అవకాశం ఉంటుంది. సిమెంట్, ఇసుక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్‌కి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అంత ఆశాజనకంగా ఉండదు. జూలై 13 తర్వాత మాత్రం ఆశించినటువంటి ఫలితాలు పొందవచ్చని చెప్పవచ్చు. మరి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే దైవానుగ్రహం పొందుతారంటారు గురుగారు? ప్రధానంగా ఈ శని, గురు, కేతుల యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువగా ఇబ్బందులు పడాలి. కాబట్టి ఎప్పుడైనా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు సమస్యలు కనుక వచ్చినప్పుడు గురు చరిత్ర సప్తాహం అనేటువంటిది చేసుకుంటే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి. అంతేకాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా కూడా విష్ణు దేవాలయాన్ని సందర్శనం చేసుకోవడం చాలా మేలు. అంతేకాకుండా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మీ యొక్క సంకల్పం ఈ సంవత్సరం నెరవేరాలి. ధనుసు రాశితో పాటు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి జాతకరీత్యా అన్ని రకాల దోషాలు తొలగిపోవాలి. ఎందుకనంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పండితుల దగ్గరికి మీ జాతకాన్ని చూపిస్తే ఏ పరిహారాలు చేసుకోమని చెప్తారో అటువంటి పరిహారాలన్నీ కూడా ప్రతి నెల ఒక మంచి తిథి రోజున ఒక్కొక్క క్షేత్రములో సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం మాత్రం కాశీ క్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు రోజున మొదలు పెడుతున్నాం. కాబట్టి ఈ లోపల అవకాశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. ప్రతి నెల మీ సౌఖ్యం కోసం మృత్యుంజయ హోమం కూడా చేయించడం జరుగుతుంది. గురుగారు, మరి ధనుసు రాశి వారు ఎప్పుడెప్పుడు జాగ్రత్తలు వహించాలంటారు ఈ సంవత్సరంలో? ప్రధానంగా ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు వాహన ప్రమాదాలు కానీ, అలాగే ఇతరులతో వాగ్వివాదాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఎదుర్కొనే సందర్భాలు కొన్ని రోజులుంటాయి. అది ప్రధానంగా ఈ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖు వరకు వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, వ్యాపార వృత్తి ఉద్యోగాల్లో ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తలు ఈ సంవత్సరం డిసెంబర్ 6 నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 22 మధ్య కాలంలో జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యపరంగా. ప్రత్యేకించి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందండి? నిరుద్యోగులు కావచ్చు, నూతనంగా అంటే ఏదైనా ఉద్యోగం మార్పులు చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, పదోన్నతులు పొందాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఉద్యోగస్తులకి ప్రధానంగా చూసుకుంటే ప్రతి వ్యక్తులకి కూడా నిరుద్యోగస్తులు ఈ సంవత్సరంలో ఉద్యోగం లభిస్తుందా? గత సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాము, చిన్న జీతంతో సర్దుకుంటున్నాము. అలాగే చాలామంది ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సంస్థలో, మంచి సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు. మరి ఏ సమయంలో చేస్తే బాగుంటుందనే విషయం కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంవత్సరం మే 14 నుంచి జూన్ 14వ తారీఖు వరకు చాలా అనుకూలమైన సమయం. ఆ సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. తదనంతరం సెప్టెంబర్ 17 నుంచి నవంబర్ 15 మధ్య కాలంలో చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అంతేకాకుండా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 13 నుంచి మార్చి 13వ తారీఖు వరకు కూడా ఉద్యోగ మార్పులకి అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అంతా శుభం జరగాలి, మంచి జరగాలని కోరుకుంటూ, అలాగే ఈ ధనుస్సు రాశితో పాటు 12 రాశిలో జన్మించినటువంటి వారికి కూడా అన్ని రకాలుగా మీ యొక్క సంకల్పం నెరవేరాలి, మీ జాతకరీత్యా ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోవాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 18వ తారీఖు రోజున సుప్రసిద్ధ మహిమాన్విత కాశీ క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. దీంట్లో ప్రతి సంవత్సరం పాటు ప్రతి నెల మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.